హ్యాపీ మదర్స్ డే. అందరి మదర్స్కి హ్యాపీ మదర్స్ డే. బాగుంది. ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియాలో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, రీల్స్లో, స్నాప్చాట్లో అందరూ హ్యాపీ మదర్స్ డే చెప్పుకుంటారు. తర్వాత వాళ్ళ పేరు మీద కేక్ కట్ చేస్తారు. అన్నీ బాగుంది. అది ఓన్లీ ఫంక్షన్కు దానికోసం కాదు. నిజంగా మన తల్లిదండ్రులని, అమ్మను, నాన్నను చూసుకోవాలి. ఈ రోజుల్లో చాలా వీడియోలు చూస్తున్నా, చాలామంది వింటున్నా, కనీసం అమ్మా నాన్నతో మాట్లాడే టైం కూడా లేని మేధావులు ఉన్నారు. ఏమో వాళ్ళ దేశాన్ని పాలించి, భారతదేశాన్నో లేకపోతే అమెరికానో ఇంకొక కంట్రీనో పాలించేంత బిజీ అయిపోయారు. అమ్మా నాన్నను మాట్లాడినంత బిజీ. వాళ్ళకంటే నీకు ఏది గొప్పది కాదు. ఓకే, కాబట్టి అమ్మా నాన్నకు కాల్ చేయండి, మాట్లాడండి. వాళ్ళ ఏమిటి ఆరోగ్యం గురించి కొంచెం టైం స్పెండ్ చేస్తే వాళ్ళకున్న రోగాలు కూడా నీ మాటలు, నీ సంతోషంతో నువ్వు మాట్లాడే తీరును బట్టి హ్యాపీగా, అనారోగ్యాలు కూడా ఆరోగ్యంగా తయారవుతారు. ఓకే, ఏదో ఊరికే ఎప్పుడు చూసినా పెళ్ళాము, పిల్లుళ్ళు అవి చూసుకోండి. అమ్మా నాన్న కూడా ఇంపార్టెంట్. పెళ్ళాం మంచున్నంత మాత్రాన అమ్మను మర్చిపోయేంత అజ్ఞానులు కావద్దండి. ఓకే, ఆమె ప్రిఫరెన్స్ ఆమెకి ఇవ్వండి. అమ్మా నాన్నకి ఇచ్చే ప్రిఫరెన్స్ అమ్మకి ఇవ్వండి. అర్థమైందా? మీరే చూసేవాళ్ళు. లేదా ఊరికి టైంపాస్గా టైం పెట్టి వీడియో చేయలే, నేను సీరియస్గానే చెప్తున్నా. చూసా కొంతమంది విన్నా అమెరికాలో, మిగతా కంట్రీలో ఉంటారో తెలియదు, స్టూడెంట్స్ కానీ ఇంకా కొంతమంది అమ్మకు కూడా కనీసం కాలు కూడా చేయరంట మహానుభావులు. మీరు దండేసి దండ పెట్టి దండేలం ఇలాంటి వాళ్ళకు ఉన్నా ఒకటే పోయినా ఒకటే. మాట్లాడిన అమ్మా నాన్నతో ఏదో మదర్ డే సందర్భం హ్యాపీ మదర్స్ డే మమ్మీ కాదు, ప్రతిరోజు మాట్లాడి వాళ్ళని ఆహ్లాదంగా నీ ప్రేమ నీతో మాట్లాడితే వాళ్ళు ఎన్నో రోగాలు పోతాయి. కాబట్టి ప్రతిరోజు ఒక ప్రతిరోజు కానీ వీక్లీ వన్స్ కానీ టైం స్పెండ్ చేసి అమ్మ నాన్నతో మనస్ఫూర్తిగా ఏం చేస్తాను, ఏం కథ, వాళ్ళకి కావాల్సిందే. ఈ వయసులో వాళ్ళు అది చేయొద్దు, ఇది చేయొద్దు, వాళ్ళకి కావాల్సిన వాళ్ళ ఆనందాన్ని. ఈ వయసులో వాళ్ళకి అది చేయొద్దండి, ఇది చేద్దాం. జస్ట్ ఫ్రీడమ్ ఇచ్చేయండి. ఫ్రీడమ్ టు పేరెంట్స్. మీకు ఏది కావాలో అది చేయండి. యూ హ్యావ్ టు సపోర్ట్ ఫైనాన్షియలీ వాట్ ఎవర్. ఓకే, అంతేగాని అది చేసావు, ఇది చేసావు, ఎప్పుడో చేసిన తప్పులన్నీ నాన్నని అనుకుంటా, ఎప్పుడో చేసిన తప్పులన్నీ అమ్మని అనుకుంటా, ఇలాంటివి చేయొద్దండి. వాళ్ళకంటే చేశారు, మిమ్మల్ని పెంచడానికి అవన్నీ చేశారు. అంతేగాని మిమ్మల్ని పెంచడానికి కాకుండా ఏదో వాళ్ళకి చేయాలని ఉద్దేశం చేయలే. పాతవన్నీ తీసుకొని అట్లా చేశాడు, పాతవన్నీ నో. మదర్స్ డాడీ, ఫాదర్స్. తల్లిదండ్రులను గౌరవంగా రెస్పెక్ట్ ఇచ్చాలి. మదర్స్ డే సందర్భంగా హ్యాపీ మదర్స్. అందరూ బాగా చూసుకోండి. దేవుడు మిమ్మల్ని కూడా బాగా చూసుకుంటాడు. హ్యాపీ మదర్స్ డే.